సయాటికా, స్పాండిలైటిస్ అన్ని రకాల వెన్నుపూస సమస్యలు, కీళ్ల వ్యాధుల సమస్యలకు 100% శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి. కొన్ని ఎక్స్పెక్ట్ చేయని సంఘటనలుంటాయి. మీ శ్రీదేవి గారి, మీ రిలేటివ్ శ్రీదేవి గారి హత్య కేసు గాని, మీ ఇంటి ముందు జరిగిన దాడి గాని, ఇవన్నీ అంటే ఎవరు దీనికి ప్రిపేర్ అయ్యి ఉండరు. ఓకే, ఇలాంటి సందర్భం వస్తే ఇలా రియాక్ట్ అవుదామని. సడన్ గా వస్తాయి లైఫ్ లో ఎక్స్పెక్ట్ చేయని సంఘటనలు. అలాంటప్పుడు మీకు మీరు స్ట్రెంగ్త్ ఎలా తెచ్చుకుంటారు? ఎలా అంటే దీన్ని ఎలా నెక్స్ట్ స్టెప్ కి తీసుకెళ్ళాలి, దీన్ని ఎలా ఛేదించాలని ఎట్లా మీకు మీరు ధైర్యం చెప్పుకుంటారు? అంటే ధైర్యం చెప్పుకోవడం ఏమి ఉండదండి. ఐ థింక్ మేము ఆల్రెడీ దాంట్లో దిగిపోయినాము. బయటకు వచ్చేది ఏం లేదు, బయటకు వచ్చే ఆలోచన లేదు. బయటికి ఎవరు మమ్మల్ని తీసుకొచ్చాలనే ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా భయపెట్టడానికి చేసే కార్యక్రమాలు. ఇప్పుడు మా ఇంటి ముందు జరిగిన ఇన్సిడెంట్ ఒకటి ఉంది. వాళ్ళు నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలనుకుంటే ఈ పాటికి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు కూడా గతం ప్రభుత్వంలో ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళే ఇంకా ఉన్నారు కాబట్టి, గతంలో నా మీద కేసులు పెట్టి నన్ను జైల్లో పెట్టి, నా హస్బెండ్ ని మా తమ్ముని జైల్లో పెట్టి చూడాలనుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళు ఇంకా మారలేదు. సో ఇవన్నీ కూడా వాళ్ళ టైంలోనే, అంటే గెలిచిన వెంటనే వీళ్ళు వెళ్ళక ముందునే జరుగుతున్నాయంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ మెసేజ్ ఒకటి పోతుంది. ఎప్పుడైతే ప్రత్యర్థులు ఈ విధంగా మమ్మల్ని చేయాలనుకుంటారో, ఎక్కడైనా మనం బ్యాక్ స్టెప్ తీసుకుంటే రాజకీయ కెరియర్ ఉండదు ఈ ప్రాంతంలో. అండ్ ప్రజలు కూడా మమ్మల్ని అగ్రెసివ్ గా ఉండి దాన్ని ఫేస్ అవ్వాలని మమ్మల్ని చూస్తారు. బ్యాక్ స్టెప్ తీసుకోవాలని అట్లీస్ట్ నా మీద అయితే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకో, నేను బ్యాక్ ఆఫ్ అవ్వాలి, నేను తగ్గాలి, నేను కాంప్రమైజ్ అవ్వాలనే ఆలోచన మాత్రము నా కార్యకర్తలకి ఉండదు, నా ప్రజలకి ఉండదు. సో ఇది నాకు ఆళ్లగడ్డలో చాలా నేర్పించింది. నాకు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా కార్యకర్తలను తీసుకుపోయి స్టేషన్ లో కూర్చోబెడితే దే డోంట్ ఎక్స్పెక్ట్ మీ టు సిట్ అట్ హోమ్ అండ్ మేక్ కాల్స్. అని ఇంట్లో కూర్చొని పోలీస్ డిపార్ట్మెంట్ ఫోన్ చేయాలని ఎక్స్పెక్ట్ చేయరు. నేను ఫీల్డ్ మీదకి వెళ్ళి స్టేషన్ లో కూర్చొని కొట్లాడి మా వాళ్ళని బయటకు తీసుకురావాలని ఎక్స్పెక్టేషన్ లో ఉంటారు. ఐ థింక్ అది మదర్ ఫాదర్ ఇద్దరు చేశారు. మదర్ ఎందుకు కనిపించలేకపోయినారంటే ఫాదర్ ఉండినారు కాబట్టి. ఇప్పుడు మదర్ రోల్ ఫాదర్ రోల్ నేనే ప్లే చేయాల్సి వస్తుంది కాబట్టి అటు రెండు సైడ్స్, ఒక పక్కన నేను అగ్రెసివ్ గా వెళ్ళి గట్టిగా ఇచ్చేసినా కూడా ఇంకో పక్కన కార్యకర్తలను కానీ నేను చూపించాల అఫెక్షన్ నేను చూపిస్తుంటాను. సో రెండు రోల్స్ నేను ప్లే చేయాల్సి వస్తుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొనే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వేరే ఆప్షన్ లేదు. మేము ఆల్రెడీ ఇందులో ఉన్నాం. ఎదురు ముందుకు వెళ్ళాలా, ఆగి వెనక్కి వెళ్ళేదైతే లేదు. కంపల్సరీ ముందుకు ఎదుర్కోవాలా. ఇట్లాంటి వాళ్ళని మనము ఎప్పటికప్పుడు స్టాప్ చేసుకుంటూ రావాలా. అది ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి తప్ప బ్యాక్ ఆఫ్ అయ్యే పరిస్థితి లేదు. శ్రీదేవి గారి కేసులో ఏదైనా పురోగతి గానీ, స్టేటస్ ఏంటి ఆ కేసు విషయం? శ్రీదేవి గారి కేసు మాది చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే శ్రీదేవి గారు ఆ విధంగా ఆమెని కక్ష కట్టి ఆమెను చంపుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. గొడవలు ఉన్నాయి వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ కి. ఏవి సుబ్బారెడ్డి వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ మేము ఇట్లా జరుగుతారని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే 20 years నుంచి ఉండినాయి గొడవలు జరుగుతున్నాయి, వాళ్ళకి మధ్యన ఇష్యూస్ జరుగుతున్నాయి కానీ ఎప్పుడు కూడా ఇటువంటి ఆలోచన చేస్తారని కూడా ఎప్పుడు అనుకోలేదు. అండ్ రెండోది వచ్చేసి శ్రీదేవి గారు మొన్న ఎలక్షన్స్ కి నాతో పాటు చాలా కష్టపడి తిరిగింది. పాపం ఈవెన్ వాళ్ళ హస్బెండ్ డయాలసిస్ చేసుకుంటూనే తను వచ్చి నాతో పాటు టైం స్పెండ్ చేసి కార్యకర్తలందరినీ కలిసి ఇంకా ఏం చేయొచ్చు అని చెప్పి ఫస్ట్ టైం తిరుగుతుంది కాబట్టి అవన్నీ చేయడం జరిగింది. ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు నాకు ఫోన్ చేసినప్పుడు, ఎలక్షన్స్ హడావిడిలో ఫోన్ చేసినప్పుడు, ఏవి సుబ్బారెడ్డి పరిస్థితి ఏంటి, నువ్వు ఎట్లాగో దూరం పెట్టేసినాం కదా, అతన్ని ఆలగడ్డలో ఇన్వాల్వ్ కావద్దని చెప్పినాము, చాలా క్లారిటీకి చెప్పేశామమ్మా. కానీ ఎవరికైతే ఏవి సుబ్బారెడ్డి కాకుండా ఎవరైతే వాళ్ళు ఉన్నారో, ఒకవేళ నువ్వు దగ్గర తీసుకునే పరిస్థితి ఉంటే వాళ్ళందరినీ దగ్గర తీసుకొని చెప్పి నాకు సార్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క ఓటు ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు మనకి ఆ టైంలో ఇంపార్టెంట్. సార్ ఆ మాట చెప్పినప్పుడు నాకు శ్రీదేవి గారు వీళ్ళందరూ కూడా వాళ్ళతో నాకేమి, యాక్చువల్ వాళ్ళు ఏవి సుబ్బారెడ్డి బంధువులు, నాకు బంధువులు కాదు. అయినా కూడా వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకోవాలనే ఒక ఆలోచనతో వాళ్ళు కూడా నా మీద నమ్మకంతో ఉండినారు. నేను మంచి చేస్తానని వాళ్ళకి కూడా తెలుసు. నేను ముందు స్టెప్ తీసుకున్నాను. వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు, నేను గతంలో మంత్రి ఉన్నప్పుడు ఉపయోగపడ్డాను. వాళ్ళకు చిన్న చిన్న పనులు కావాలంటే చేసి పెట్టాము, అవన్నీ చేశాం కాబట్టి ఆ చనువుతో వాళ్ళందరినీ కూడా నేను దగ్గర తీసుకోవడం జరిగింది. కానీ దగ్గర తీసుకోవడమే తప్పైందా అనేది ఈ రోజు నాకు బాధేస్తుంది. ఈరోజు దగ్గర తీసుకోవడం వల్లనే కదా తను వచ్చి నా కోసం ప్రచారం చేసింది. దగ్గర తీసుకోవడం వల్లనే కదా వాళ్ళకి గెలిచిన తర్వాత నేను ఆమెకి ఇంకా మంచి చేస్తాననే ఒక ఆలోచనతో ఆ ఈర్షతో ఆమెను చంపేసినారు. సో ఒక విధంగా చూడాలంటే అది చేయడం వల్ల తప్పైందని చెప్పి ఈ రోజు నాకు అనిపిస్తుంది. బట్ ఏదైనా సరే వాళ్ళ కుటుంబంకి నేను గట్టిగా వాళ్ళకి చెప్పడం జరిగింది.
టిల్ ఎండ్ వరకు నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను, వాళ్ళకి న్యాయం చేస్తాము. ఎందుకంటే సపోర్ట్ అనేది డిఫరెంట్ గా మళ్ళీ మీడియాలో ఇది వస్తుంది, కానీ న్యాయం చేస్తాను. ఎందుకంటే తల్లిని పోగొట్టుకుంటే ఆ బాధ ఎట్లుంటుందో మాకు తెలుసు. ప్లస్ వాళ్ళ ఫాదర్ పరిస్థితి అస్సలు బాగలేదు, అతని మీద కూడా అటాక్ జరిగింది. హీస్ అ పేషెంట్, హీస్ ఆల్రెడీ అ పేషెంట్, డయాలసిస్ చేసుకుంటున్నాడు, చాలా వీక్ ఉన్నాడు, అతను ఆల్రెడీ పేషెంట్. అతని పరిస్థితి బాగాలేదు. తల్లి చనిపోయిన తర్వాత తండ్రిని ఆ విధంగా చూసుకుంటూ ఉండడం అనేది అదొక నరకం. సో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడం కాకుండా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు లోకేష్ అన్న గారితో సార్తో కూడా నేను కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేస్తామని చెప్పినాము. డెఫినెట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడున్న వాళ్ళైతే అంతా గతంలో వాళ్ళకి పనిచేసిన వాళ్ళే, వైసీపీ దాంట్లో 2 వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. సో వాళ్ళకి పనిచేసిన వాళ్ళు కాబట్టి అందులో నుంచి బయటకు ఎట్లా తప్పించుకోవాలని చెప్పి వాళ్ళు కూడా గట్టి ప్రయత్నాలు పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడున్న వాళ్ళు ఆలగడలు ఇంకా చేస్తూనే ఉన్నారు. నేను ఓపెన్ గా చెప్తున్నాను, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎవ్రీవన్ గతంలో వైసీపీ నాయకులు బాగా ఇష్టపడి వెతికి మరి వీళ్ళని నేర్పించుకున్నారు. వాళ్ళు ఇంకా ఉండడం తోటి ఇవన్నీ ఇన్సిడెంట్స్ కూడా వీళ్ళున్నప్పుడే జరుగుతున్నాయి. సో అవన్నీ కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ ఫ్యాక్షన్ అనేది తగ్గించి కలుద్దాం అన్న స్టెప్ మీరే ముందు తీసుకున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పడంతో. కానీ అంతకు ముందు ఎప్పుడు అనిపించలేదా ఇవన్నీ ఎందుకు అని? లేదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పిలుపు కూడా వచ్చింది, సపోర్ట్ కూడా వచ్చింది, అక్కడి నుంచి కూడా పాజిటివ్ వచ్చింది కాబట్టి ఆ బలంతో ముందుకెళ్ళి అలాగే ఎర్రగెల్ల పుల్లారెడ్డి గారితో కూడా కలిసి మీరు ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్షన్ ని తగ్గించడానికి మీరు ముందు అడిగేశారనే చెప్పొచ్చా? చూడండి, ఫ్యాక్షన్ చేయాలనే అసలు ఆలోచన ఎవరికి నాకే కాదు, నాకు తెలిసి ఏ నాయకుడు కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఫ్యాక్షన్ చేయాలనే ఆలోచన ఎవరికి ఉండదు. ఎందుకంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. గతంలో ప్రజలకి ఫ్యాక్షన్ లీడర్లు అంటే ఒక క్రేజ్ ఉండేది, ఒక హీరోయిజం గా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరు చదువుకున్న వాళ్ళు, ఇంతకుముందు మీడియా అంత లేదు అవేర్నెస్, ఇప్పుడు మీడియా అవేర్నెస్ పెరిగింది, పిల్లలందరినీ కూడా చదివించే వేలో వెళ్తున్నారు కాబట్టి ఎవరు కూడా ఫ్యాక్షన్ అనేది యాక్సెప్ట్ చేయరు, అది ఒక న్యూసెన్స్ కింద చూస్తున్నారు. ఇప్పుడు ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేయాలనే ఆలోచన ఎవరికి లేకపోయినా కూడా, కానీ ఏదైతే ఆ వర్గం ఉంటది, వర్గపోరు ఉంటది కదా, ఆ వర్గాలని అందరిని కలిపే ఆలోచనలో పార్టీలు ఉన్నాయి ఇప్పుడు. కానీ ఎక్కడైతే అవసరం ఉందో వర్గాలను మేము ఎక్కడ కూడా వాళ్ళని కాంప్రమైజ్ కామని చెప్పము. అది మాకు బ్యాక్ ఫైర్ అవుతుంది. ఎందుకంటే చాలా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకొని ఉంటారు, వాళ్ళు ఆస్తి నష్టం జరిగింటది. మేము అధికారంలో లేనప్పుడు చాలా మంది ఊరు వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చినాయి. సో చాలా వరకు డ్యామేజ్ అయింది. కాబట్టి నిజంగా బాగా ఇబ్బంది పడిన కుటుంబాలను అయితే కాంప్రమైజ్ కామని మేము ఎక్కడ కూడా చెప్పలేము కూడా. కానీ కొంతమందిని తీసుకోవడానికి అవకాశం కూడా ఎందుకు, మనం ఇప్పుడు మీరు ఇరగల రాంపుల్లారెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఇదే అన్నారు కాబట్టి, రాజకీయాలు ఇప్పుడు అట్లా లేవు. మేము ఎంత ఇది చేయాలన్నా పార్టీలు ఆ విధంగా లేవు ఇప్పుడు. అండ్ ఇది ఎప్పుడో గతంలో జరిగినవి. ఇప్పుడు ఆ వర్గపోరు తగ్గించాలన్నా, మేము గెలవాలన్నా, మేము గెలిచి బిగ్గర్ పిక్చర్ చూస్తున్నాము. ఇప్పుడు ఈయనను కలుపుకోవడం వల్ల నాకేం థ్రెట్ లేదు, లేకపోతే ఈయన కలుపుకోవడం వల్ల నన్ను కలుపుకోవడం వల్ల ఆయనకేం థ్రెట్ లేదు. మా ఇద్దరికి కామన్ ఇది, మేము గెలవాలా, వాళ్ళు ఓడిపోవాలా. ఎందుకంటే వాళ్ళ వల్ల వీళ్ళు నష్టపోయినారు, ఇరగల రాంపుల్లారెడ్డి వాళ్ళు నష్టపోయినారు. సో ఆ బిగ్గర్ పిక్చర్ చూస్తున్నామే తప్ప నువ్వేంటి మాతో కలిసేది, నేనేంటి నీతో కలిసేది అనే ఆలోచనలు ఇప్పుడు ఎవరు కూడా లేరు. మారిపోయింది, సిచ్యువేషన్స్ మారిపోయినాయి. బట్ కొన్ని చోట్ల మాత్రం కాంప్రమైజ్ కామని మేము చెప్పలేము. మా మీద పార్టీ ఎంత ప్రెజర్ పెట్టినా కూడా కొంతమందితో మేము కలవలేము, కొంతమంది యాక్సెప్ట్ చేయరు అది. సో ఇంకా వర్గపోరు ఉంది, డెఫినెట్ గా ఫ్యాక్షన్ అయితే లేదు. కానీ అంటే చంపుకోవడాలు అట్లా ఎదురు పడితే చంపుకోవడాలు ఫ్యాక్షన్స్ లేవు. కానీ వర్గపోరు అయితే ఉంది. ఆ వర్గపోరుని మాత్రం డెఫినెట్ గా మా వర్గానికి ఎటువంటి వాళ్ళు గట్టిగా ఒకటి నమ్ముతారో దాన్ని బట్టి మేము ఫాలో అవ్వాల్సి వస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.